హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్. ప్రభాకర్ అన్న జై భీమ్. ప్రీతం సార్ జై భీమ్. ఈరోజు టాపిక్ దసరా పండుగ, బ్రాహ్మణుల కుట్ర. కుట్ర ఎందుకు అనాల్సిందో రీసెంట్లీ లాస్ట్ లైవ్లో కుంభమేళలో జరిగినటువంటి కథలు, వేదాలు, ఇతిహాసాలు, వారు రాసుకున్నటువంటి కథల్లో కూడా ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. మొదటి విషయము, క్షీరసాగరాన్ని మథించేటప్పుడు వచ్చినటువంటి సురాకల్లును రాక్షసులకిచ్చి వాళ్లకు తాగెట్టు చేశారు, అంటే వాళ్లకు మత్తులో దించారు. చివరగా ధన్వంతరి అమృత కలశంతో ఎప్పుడైతే బయటకు వస్తాడో, ఇక రాక్షసులకు ఇవ్వకూడదు, కేవలం దేవతలకు వేయాలి అనే ఏకైక ఉద్దేశంతో మన దేవుడు, వైకుంఠపు దేవుడు మహావిష్ణువు, ఇతను జగన్మోహిని అవతారం ఎత్తి దేవతలకేమో అమృతాన్ని పంచి రాక్షసులకు తన వయ్యారంతో మభ్యపెడుతూ వచ్చాడు. అంటే ఇక్కడ స్పష్టంగా ఒక అర్థం ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి అటవిక నాగజాతులకు, నాగజాతి రాజులకు అనేక కుట్ర కుతంత్రాలతో అనేక రకాలుగా మోసాలు చేస్తూ వాళ్ళను ఓడించి వాళ్ళ రాజ్యాలను కైవసం చేసుకొని వాళ్ళ చరిత్రను ధ్వంసం చేసి కాల్పనిక కథలతో చరిత్రను పూర్తి స్థాయిలో మాయం చేసి ఈరోజు వైదిక బ్రాహ్మణులే చెప్పిందే చరిత్రగా దేశవ్యాప్తంగా అదే ప్రచారం జరుగుతుంది. ఆ కోణంలో మన చరిత్ర ఎప్పుడైతే ధ్వంసమైందో మన చరిత్ర మీద మనం మాట్లాడాల్సి ఉంటుంది. మన చరిత్రను మనం పరిశోధించాల్సిన అవసరం మనకుంది. దానికి మనం మాట్లాడే క్రమంలో వాడు అల్లినట్టు ఏదో మందగిరి పర్వతాన్ని, వాసుకి నాగుణ్ణి తీసుకొచ్చి పర్వతాన్ని సాగరంలో దించి ఆ మందగిరి పర్వతం చుట్టూ వాసుకి నాగుణ్ణి తిప్పి ఇటు దేవతలు ఇటు రాక్షసులు మథనం చేసి అంత నాన్సెన్స్ స్టోరీలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్ర, చారిత్రాత్మక ఆధారాలు, దాని పురావస్తు శాఖ ఆధారాలు, వీటి మీదనే మనం ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే, ఈ దేశంలో ఈ దేశాన్ని వైదిక బ్రాహ్మణులు ఏ విధంగా మోసం చేసి ఈ దేశం మొత్తాన్ని తన కబంధ హస్తాల్లో ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారు, ఈ మొత్తం దేశ చరిత్రను ధ్వంసం చేసి కట్టుకథలతో, కాల్పనిక కథలతో, పౌరాణిక కథలతో ఈ దేశ ప్రజల్ని ఏ విధంగా మైమరిపించారు, వారు చెప్పిందే ఏ విధంగా మంత్రమైంది, వాళ్ళు చెప్పిందే ఏ విధంగా వేదమైంది, ఈ కోణంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది, పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది.
ఆ క్రమంలోనే ఈరోజు దసరా పండుగ బ్రాహ్మణుల కుట్ర. మొదటగా పండుగ జరుపుతున్నాం. చాలామందికి హిందూ సోదరులకు అర్థం కాని విషయం ఏంటంటే, పండుగ అనేసరికి పండుగనైతే జరుపుతున్నాము. కొంతవరకు కథ తెలిసినప్పటికీ, కొంతవరకు తెలియనప్పటికీ దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర అర్థం కాక ఆ పండుగను మాత్రం మనం చేస్తున్నాము. మన ఇంట్లల్లో తల్లిదండ్రుల మనోభావాలు లేదా వాళ్ళను బాధించలేక, పిల్లల్ని బాధించలేక, వాడు చేస్తున్నాడు కాబట్టి మనం చేయాలి, లేకపోతే పిల్లలు బాధపడుతురని. కానీ వాస్తవికంగా ఆ పండుగల పేరిట దాని వెనకాల ఏదైతే చరిత్ర కోణం ఉందో ఆ చరిత్ర వాడు తెలవనీయకుండా ఎంత అత్యంత జాగ్రత్తగా ఈ దేశాన్ని వాడి చేతిలో, వాడి గుప్పిట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడో అది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎప్పటివరకైతే వాడి కుట్రల్ని బట్టబయలు చేయమో, ఎప్పటివరకైతే వాడి మోసాల్ని మనము బహిర్గతం చేయమో, ఎప్పటివరకైతే వాడి కుట్రల్ని కుతంత్రాలను మనం సమాజం వరకు తీసుకెళ్ళలేమో అప్పటి వరకు వాడి ప్రాణం పోదు ఈ దేశంలో. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిడిల్స్ ఇన్ హిందూయిజం, హిందూ ధర్మంలో చిక్కుముడులు కరెక్ట్ ట్రాన్స్లేషనా నాకైతే అనుమానమే, వాట్ ఎవర్ మేబీ, రిడిల్స్ ఇన్ హిందూయిజం అనే గ్రంథంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వైదిక బ్రాహ్మణులు రాసినటువంటి పౌరాణిక కథలు, ఆ కథలో ఉన్నటువంటి కుట్రలు, వాటన్నిటినీ పరిశోధించి, వాటన్నింటినీ పరిశీలించి, వాటి గుట్టురట్టును బయట పెట్టడం జరిగింది. కృష్ణుని లీలలేంటి, రాముని లీలలేంటి, ఈ కథల పేరిట వాస్తవిక చరిత్ర ఏమిటి, రెవల్యూషన్ కౌంటర్ రెవల్యూషన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి నేడు మనం మన ప్రజలకు చరిత్రను చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ దృష్టికోణంలోనే నేను మన ఇంట్లో జరుపుకుంటున్నటువంటి పండుగలు, ఆ పండుగల యొక్క రహస్యం ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి చారిత్రాత్మక కోణం ఏంటి, చరిత్రలో వాటి యొక్క ఆధారాలు ఏంటి, పౌరాణిక కథలేంటి, కట్టుకథలేంటి, ఏ విధంగా కట్టుకథల్ని అల్లారు, ఈ విషయాల మీద డిస్కస్ చేయడానికి మీ ముందుకు వస్తున్నాను. యాక్చువల్లీ దసరా పండుగ అనేది అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజుల దేవి నవరాత్రులు జరిపిన తర్వాత 10వ రోజు దసరాగా జరుపుకుంటారు. ఇది ఒక రకమైన ఆచారం. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చేటటువంటి పండుగ. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చేటటువంటి పండుగ. ఈ నవరాత్రుల్లో 3 రోజుల పాటు పార్వతీదేవిని, 3 రోజుల పాటు లక్ష్మీదేవిని, 3 రోజుల పాటు సరస్వతీదేవిని పూజిస్తారు ఈ నవరాత్రుల్లో. ఇది యాక్చువల్లీ దీని చారిత్రాత్మక కోణం ఏంటి, బౌద్ధం యొక్క ఏ పండుగను ధ్వంసం చేయడానికి వీళ్ళు ఈ కుట్రలు పన్నారు అనేది మనం తర్వాత తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ పండుగ హైందవ సాహిత్యంలో కూడా విజయదశమి అని అన్నారు. విజయదశమి ఎందుకు అన్నారంటే, రాముడు రావణునిపై యుద్ధం చేసి రావణుణ్ణి చంపిన తర్వాత రావణుని బంధులో ఉన్నటువంటి సీతను తీసుకొచ్చాడు, రావణునిపై విజయం సాధించాడు, కాబట్టి విజయదశమి అని అన్నాడు. రెండవది, దుర్గామాత శక్తి స్వరూపిణి మహిషాసురుని వధించి రాక్షస పాలనను అంతం చేసింది, కాబట్టి దానికి సంబంధించిన విజయము అని చెప్పడం జరుగుతుంది. ఇది 2 రకాల విజయము. 3వ రకమైనటువంటి కథల విజయం ఏమిటంటే, పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు, వనవాసంలో విరాటరాజు దగ్గర ఉంటారు. వనవాసానికి వెళ్ళినప్పుడు
వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళ ఆయుధాలను జమ్మి చెట్టు మీద పెట్టడం చేత ఆ ఆయుధాలన్నీ సర్పరూపంలో మారుతాయి. వనవాసం పూర్తి కాగానే ఆ ఆయుధాలన్నింటినీ తీసుకొని కౌరవుల మీద యుద్ధం చేసి కౌరవులను ఓడించి రాజ్యాన్ని కైవసం చేసుకొని రాజ్యాధికారాన్ని స్థాపిస్తారు పాండవులు. కాబట్టి విజయ ఉత్సవం అంటున్నాం. అంటే విజయ ఉత్సవానికి ప్రతీక అని చెప్పడం జరుగుతుంది. ఇది 3 రకాల స్టోరీలు హైందవ సాహిత్యంలో మనకు ప్రధానంగా లభిస్తాయి. అదేవిధంగా డిఫరెంట్ ప్రాంతాల్లో డిఫరెంట్ వాతావరణాలు ఉన్నాయి, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. దాని మీద మనం వచ్చేసరికి మన తెలంగాణకు వచ్చేసరికి పూలను ఏర్పాటు చేసి బతుకమ్మ పండుగను చేయడము. ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో రకరకాల కల్చర్స్ ఆ పండుగ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే విజయదశమి రోజున లేదా దసరా రోజున రాముడు రావణుణ్ణి వధించాడు. సరే, వధించాడా లేదా అనే విషయం మీద మనం చారిత్రాత్మక కోణంలో వచ్చినప్పుడు చూద్దాం. అప్పటి వరకు హిందూ సాహిత్యంలో వైదిక బ్రాహ్మణులు ఈ దేశ చరిత్రను కనుమరుగు చేయడానికి, ఈ దేశ చరిత్రను పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడానికి, ఈ దేశ చరిత్రను ప్రజలు తెలుసుకోకుండా జాగ్రత్త పడడానికి అల్లినటువంటి కథలేంటి, పౌరాణిక కథలేంటి, ఈ పిట్ట కథలేంటి, వీటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మాత దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించింది. కాబట్టి నవరాత్రులు జరుపుతున్నాం. 9 రాత్రులు యుద్ధం చేసిందంటే నిన్నటి స్టోరీలో చాలా క్లియర్గా తెలుసుకున్నాం. దేవతల యొక్క 12 రోజులు 12 రాత్రులు కలిస్తే మనుషుల యొక్క 12 సంవత్సరాలని అర్థము. మరి ఇప్పుడు ఈ జగన్మాత దుర్గాదేవి 9 రాత్రులు పోరాటం చేసిందంటే అది దేవతల దృష్టిలో, జగన్మాత దేవతల సృష్టి కాబట్టి దేవతల దృష్టిలో అది 9 రాత్రులు అయితే మనుషుల దృష్టిలో 9 సంవత్సరాలు అనే అర్థము మనం చేసుకోవాలి ఇక్కడ. అంటే అదే అర్థం వస్తుంది, దానికి మించిన అర్థం ఉండదు అనేది మనం తెలుసుకుంటే మంచిది. ఎందుకు జగన్మాత మహిషాసురుడు అనే రాక్షసునితో పోరాటం చేసింది? మహిషాసురుడు అనే రాజు చాలా కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవునికి, మళ్ళీ తపస్సు కూడా దేవుళ్ళలో రకరకాల దేవుళ్ళకు తపస్సులు చేయడం జరిగింది. ఆ రకరకాల దేవుళ్ళు రకరకాల ఇవ్వడం జరిగింది. ఏమేమి ఇచ్చారో, వరాలు ఇచ్చారో అది మీ అందరికీ రకరకాల స్టోరీల్లో వచ్చినప్పుడు అక్కడ మాత్రమే డిస్కషన్ చేస్తాను. ఇక్కడ మహిషాసురుడు అనే రాక్షసుడు యాక్చువల్లీ ఎవరిని అన్నారు? ఇది గతంలో చాలామంది అడిగారు, దానికి నేను చూడలేకపోయాను కాబట్టి చెప్పలేదు. యాక్చువల్లీ రాక్షసులు ఆర్యవైదిక బ్రాహ్మణ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఎవరైతే నాగవంశీయులు ఈడ ఉన్నారో ఆ నాగవంశీయ రాజులను వాళ్ళు రాక్షసులుగా లేదా దస్యులుగా లేదా అసురులుగా, అసురులు ఎందుకు అన్నాడంటే వాడు సురాపానీయం చేస్తాడు, వీడు సురాపానీయం చేయడు. ఎందుకంటే వీళ్ళు బౌద్ధులు కాబట్టి సురాపానం చేయరు. వీడు సురాపానం చేసేవాడు, వాడు సురాపానం చేయడు కాబట్టి వాడిని అసురుడు అని ఉండవచ్చు. దస్యుడు అని అన్నాడు. కొన్ని సందర్భాలు మన సాహిత్యాల్లో ద్రావిడ అనే శబ్దం లభిస్తుంది. రాక్షసులు అని అన్నాడు. రాక్షసులకు మనోళ్ళు చాలామంది రక్షకులు నుండి రాక్షసులు వచ్చింది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవము, దాని చారిత్రాత్మక కోణం ఏంటి, దాన్ని మనం స్టడీ చేసే అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్గా దాని మీద డిస్కస్ చేద్దాము. అయితే మహిషాసురుడు అనే రాజు బ్రహ్మదేవునికి తపస్సు చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అనేక వేల సంవత్సరాల తపస్సు చేశాడు. మీరు నేను చెప్పేటప్పుడు ఒక్కటి గుర్తుంచుకోవాలి,
ఇక్కడ ఉన్నటువంటి నాన్సెన్స్ ఏముందో దాన్ని నోట్ చేసుకుంటే సరిపోతుంది. బుద్ధుడు అనిత్య అనాత్మ సిద్ధాంతంలో చాలా స్పష్టంగా చర్యకు ప్రతిచర్య ఉంటుంది, ఈ విశ్వంలో ఏదైతే పుడుతుందో అది శాశ్వతంగా ఉండదు, అది మరో రూపంలో మారుతుంది. ఇది రీసెంట్లీ నేను నా స్టడీస్లో లేదా నా ఇంటర్మీడియట్లో కావచ్చు, నా డిగ్రీలో కావచ్చు, నా సైన్స్లో ఆ సూత్రాలు ఫార్ములాలు ఫిజిక్స్లో లేదా కెమిస్ట్రీలో తెలుసుకోవడం జరిగింది. కానీ దానికంటే ముందు 3000 సంవత్సరాల క్రితము బుద్ధుడు అనిత్య అనాత్మవాద సిద్ధాంతంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని మనం గుర్తించలేదు. సరే, దాని విషయానికి తర్వాత వద్దాం. 1000 సంవత్సరాల తపస్సు మహిషాసురుడు చేసిన తర్వాత మహిషాసురుడు చేసిన తపస్సును అంగీకరించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడంట. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసురుడికి అడిగాడు, అయ్యా ఏం కావాలి నీకు అంటే, మహిషాసురుడు నాకు మరణం ఉండకూడదు, నేను మరణించకూడదు, ఆ వరం నాకు ఇవ్వమన్నాడంట. అప్పుడు బ్రహ్మదేవుడు, పుట్టినవాడు గిట్టక తప్పదు, పుట్టినవాడు ఖచ్చితంగా చస్తాడు, చచ్చినవాడు ఖచ్చితంగా తిరిగి మరో జన్మలో పుడతాడు, ఈ వరం ఇవ్వడం సాధ్యం కాదు, మరో వరం ఇవ్వు కోరు అని అతన్ని అడగడంతో అప్పుడు మహిషాసురుడు, నేను చిన్న వరాలు మాత్రం నీకు అడగను, 1000 సంవత్సరాల తపస్సు చేశాను కాబట్టి పెద్ద వరమే అడుగుతాను. నా దృష్టిలో స్త్రీ ఒక అబల, నా శక్తి సామర్థ్యాల మేరకు నేను చూస్తున్నటువంటి స్త్రీ నుండి నాకు ఎటువంటి హాని లేదు, కాబట్టి స్త్రీ నుండి నాకు రానున్న కాలంలో కూడా హాని జరగదు. నేను స్త్రీను వదిలేసి పురుషుల చేతిలో ఎప్పుడు కూడా మరణించకూడదు, ఏ సందర్భంలో కూడా మరణించకూడదు, ఆ వరం ఇవ్వు అని మహిషాసురుడు బ్రహ్మదేవుడికి కోరడంచే బ్రహ్మదేవుడు తథాస్తు అని అన్నాడు. అదేవిధంగా వరం వచ్చేసింది మహిషాసురుడికి. సరే, మహిషాసురుడికి వరం వచ్చేసింది. మహిషాసురుడు అప్పుడు దేవతలపై విజయాన్ని సాధించి, ఎవరిపై? దేవతలపై. ఈ దేవతలు ఎక్కడ ఉంటారు? భూమి మీద ఉండరు. భూమి మీద ఉండే వాళ్ళందరూ రాక్షసులు, ఆకాశంలో ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళు దేవతలు. దేవతలపై విజయం సాధించి దేవతల రాజ్యసింహాసాన్ని కైవసం చేసుకున్నాడు. అంటే ఇంద్రుని, దేవతల రాజు ఇంద్రుడి యొక్క రాజ్యసింహాసాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంతవరకు బాగుంది. అప్పుడు దేవేంద్రుడు, దేవతలకు రాజు దేవేంద్రుడు త్రిమూర్తుల దగ్గర వెళ్ళాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఈ ముగ్గురు దగ్గర వెళ్ళేసి తన బాధను చెప్పుకున్నాడు. మహిషాసురుడు ఏ విధంగా దేవతలను ఓడించాడు, ఏ విధంగా దేవతలపై విజయం సాధించాడు, దేవతల యొక్క రాజసింహాసాన్ని ఏ విధంగా కైవసం చేసుకున్నాడు అని త్రిమూర్తుల దగ్గర తన బాధను చెప్పుకుంటే, ఆ త్రిమూర్తులు ఆ బాధని విన్న తర్వాత వాళ్ళలో రగిలిన క్రోధాన్ని ప్రకాశవంతమై తేజముగా మారింది. త్రిమూర్తులు కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించారు. అంటే దేవేంద్రుడు దేవతలపై జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తున్న క్రమంలో ఈ త్రిమూర్తులకు కోపం రగిలింది. ఆ రగిలినటువంటి కోపం నుండి ప్రకాశవంతమైన తేజముతో త్రిమూర్తులు కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపంలో అవతరించారు, జన్మించారు. ఆ స్త్రీ రూపమే దుర్గా మాత, శక్తి స్వరూపిణి. ఆ దుర్గామాత ఏ విధంగా వచ్చిందంటే, శివుని తేజము ముఖముగా, విష్ణువు తేజము బాహువులుగా,
బ్రహ్మతేజము పాదాలుగా మంగళమూర్తి అవతరించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మతేజము పాదాలుగా మారి మంగళమూర్తి అవతరించింది. 18 బాహులను కలిగి ఉంది, అంటే 18 చేతులను కలిగి ఉంది. ఈ 18 చేతుల్లో శివుడి అంటే దేవతల యొక్క ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, యాక్చువల్లీ ఈరోజు రాజ్యాంగ పరిధిలో ఆయుధాలు కలిగి ఉండడము దేశద్రోహము, రాజద్రోహము కూడా. ఈ ప్రపంచంలో ఒక్క హిందూ దేవుళ్లకు తప్ప ఆయుధం ఎవరికి అవసరం రాలేదు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. వాడు నిర్మాణం చేసినటువంటి సాహిత్యంలో ఆయుధాలు, తిరుగుబాటు, హత్యలు, కుట్రలు, స్త్రీలను వాడడం, మత్తు పానీయాలను వాడి మోసం చేయడం, ఇవన్నీ ఈ హిందూ సాహిత్యాల నుండి జనానికి అలవాటై ఆ విధంగానే ఈరోజు సొసైటీ మనకు కనబడుతుంది. ఈ విషయాన్ని మనం దృష్టి పెట్టుకోవాలి, ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. శివుడి యొక్క శూలము ఆయుధమై, విష్ణు యొక్క చక్రము ఆయుధమై, ఇంద్రుడి యొక్క వజ్రాయుధము ఆయుధమై, వరుణదేవుడి యొక్క పాశము ఆయుధమై, బ్రహ్మదేవుడి యొక్క అక్షమాల కమండలులు ఆయుధమై, హిమవంతుడి యొక్క సింహము వాహనముగా మారింది. హిమవంతుడి యొక్క సింహము వాహనముగా మారింది. సర్వదేవతల ఆమోదములను సమకూర్చుకొని మహిషాసురు సైన్యంతో తలపడి భీకరమైన పోరు చేసింది దుర్గాదేవి, శక్తి స్వరూపిణి. ఆ పోరు చేస్తున్న క్రమంలో మహిషాసురుని సేనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, భాస్కలుడు, బిడాలుడు మొదలైన వారిని మొదటగా సంహరించింది. అంటే 9 రాత్రులు జరిగినటువంటి యుద్ధంలో వీరన్నిటినీ సంహరించిన తర్వాత చివరగా మహిషాసురునితో తలపడింది. మహిషాసురునితో తలపడి మహిషాసురుణ్ణి వధించి విజయాన్ని సాధించింది. కాబట్టి ఈ విజయానికి సంకేతంగా 9 రోజుల పాటు జరిగినటువంటి యుద్ధంలో శక్తి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి మళ్ళా పార్వతిని 3 రోజులు, లక్ష్మిని 3 రోజులు, సరస్వతిని 3 రోజులు ఎందుకు కొలుస్తున్నారంటే దుర్గాదేవి ఎవరి రూపము? ఈ పార్వతి, లక్ష్మి, సరస్వతి యొక్క 3 భర్తలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అంటే వీరి యొక్క కోపము రగిలి ప్రకాశవంతమై ఆ ప్రకాశం నుండి జనించినటువంటి శక్తి స్వరూపిణి. కాబట్టి ఆ 9 రాత్రులు 3 రోజుల చొప్పున 3 దేవతలు కొలవడం జరుగుతుంది. 10వ రోజున దసరా పండుగను జరపడం జరుగుతుంది, లేదా విజయ ఉత్సవ పండుగను జరపడం జరుగుతుంది. ఇది ఒక యాంగిల్లో ఉన్నటువంటి స్టోరీ. రెండవ యాంగిల్లో రావణుడు. ఇక రావణుడు వచ్చేసరికి రావణుణ్ణి వధించారా, వధించలేదా, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఈ విషయాలు మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను హింట్ ఇస్తా. రావణ వధ యుద్ధకాండలో ఉంది. యాక్చువల్లీ రామాయణము త్రేతాయుగంలో జరిగింది. మహిషాసురుడిది ఎప్పుడు జరిగింది అనేది నేను చారిత్రాత్మక కోణంలో వచ్చినప్పుడు దాన్ని డిస్కస్ చేస్తాను రెఫరెన్స్ ఇచ్చి. రామాయణం ఎప్పుడు జరిగింది? త్రేతాయుగంలో. ఎప్పుడు రాయబడింది? ఎప్పుడు రాయబడిందంటే వైదిక ధర్మం స్థాపించడానికంటే 15,000 సంవత్సరాల ముందు,
వైదిక ధర్మం స్థాపించిన తర్వాత 1500 సంవత్సరాలకు వాల్మీకి ద్వారా రామాయణం లిఖించబడ్డది. ఇక వాల్మీకి ఎవరు? ఈ విషయము అది సపరేట్ అంశం కాబట్టి సపరేట్గానే వచ్చే ప్రయత్నం చేస్తాను. త్రేతాయుగం ఎప్పుడు? ద్వాపర యుగము, త్రేతాయుగము, ఇంకేమి యుగాలు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు నడుస్తున్నది కలియుగము. త్రేతాయుగం ఎప్పుడు జరిగిందంటే సుమారు 1,29,600 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది రాముని యొక్క హిస్టరీ. ఎప్పుడు రాయబడింది చరిత్ర? 15,000 సంవత్సరాల క్రితం అనుకుందాం. సుమారు ఇక్కడ నుండి 4,000 సంవత్సరాల క్రితం హరప్ప, మొహంజోదారో లేదా సింధులోయ నాగరికతలో లభించినటువంటి చారిత్రాత్మక ఆధారాలను బేస్ చేసుకొని వాటి చరిత్రను చెప్పలేనటువంటి మన పరిస్థితి. మనము త్రేతాయుగంలో రాముడు రావణుణ్ణి చంపాడని నమ్ముతున్నాం. దానికి ఇక అనేక పెద్ద పెద్ద స్టోరీలు. రావణుడు రాముని భార్యను ఎత్తుకెళ్ళాడు. రాముడు ముందుగా రావణుని చెల్లెను చెవుముక్కులు కోశాడు. రావణుని భార్యను తీసుకురావడానికి వారధిని నిర్మాణం చేశాడు. ఈరోజు ఆ రామసేతు ఉంది. పురావస్తు లేదా రామాయణం యొక్క చారిత్రాత్మక ఆధారాలు వారు చెప్పుకున్నది ఒక రామసేతు, రెండవది అయోధ్య. ఈ రెండు విషయాల మీద నేను వస్తాను. రామసేతు ఉందా లేదా రామసేతు లేదా, దాంట్లో ఉన్నటువంటి లాజిక్స్ ఏంటి, ఎందుకు అలా చేయడం జరిగింది, ఆ విషయము తర్వాత ఫ్యాక్టర్కి వస్తాను. ఈ విధంగా రావణుణ్ణి రాముడు వధించాడు, చంపాడు నమ్ముదాం. కొంతవరకు బాగుంది. దానికంటే ముందు రామచరిత మానస్లో చాలా స్పష్టంగా రావణుడు చైత్య మాసంలో చంపబడ్డాడు అని వాడు రాసుకున్నాడు. నేను రాయలే. ఇక్కడ రామచరిత్ర మానస్లో రావణుడు చైత్య మాసంలో చంపబడ్డాడని వాడు రాసుకున్నాడు. మరి దసరా ఎప్పుడు జరుగుతుంది? విజయదశమి అశ్విని మాసము దశమి రోజున జరుగుతుంది. దసరా అనేది అశ్విని మాసం దసరా రోజున జరుగుతుంది. రావణుడు ఎప్పుడు చంపబడ్డాడంటే చైత్య మాసంలో చంపబడ్డాడు. అంటే ఇక్కడ వీళ్ళ దొంగతనం బయటపడ్డది. రామచరిత్ర మానస్లో వీళ్ళ ఒక్క దొంగతనం బయటపడ్డది. మిగిలినవి ఏ విధంగా ఉన్నాయి ఈ విషయం మీద డిస్కస్ చేద్దాం. ముందుగా అసలు దసరాను క్రియేట్ చేయడానికి వీళ్లకు ఈ చరిత్రను వక్రీకరించడానికి లేదా చరిత్రను వికృతీకరించడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి? దానికంటే ముందు ఏం జరిగింది? దానికంటే ముందు చారిత్రాత్మకంగా ఈ పండుగలు మనకు ఎక్కడన్నా కనబడుతున్నాయా? దాని ఆధారాలు మన దగ్గర ఏమైనా ఉన్నాయా? వీటి మీద మనం పరిశీలన చేద్దాం. ఒకటి, మహిషాసురునికి వస్తే మహిషాసురుని దగ్గర మీ దగ్గర నేను కాస్త సమయాన్ని తీసుకుంటా. సమయం అంటే నాకు ఆ పుస్తకం ఉన్నప్పటికీ ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేదు. నేను ఎవరికో ఇచ్చి ఉన్నా, అది నా దగ్గర అవైలబుల్ లేదు. జార్ఖండ్కు చెందినటువంటి ఒక ఆదివాసీ చరిత్రకారుడు పేరు చెప్తాను, మీకు అవైలబుల్ ఉంటే ప్రయత్నం చేయండి. కార్తిక్ ఉరావే ఒక ఆదివాసీ చరిత్రకారుడు అనేక కోణాల్లో చారిత్రాత్మక ఆధారాలతో ఆదివాసీ తెగల్లో ఉన్నటువంటి ఆచారాలను, సంస్కృతిని బేస్ చేసుకొని మహిషాసురుడిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మహిషాసురుడు ఆదిమ తెగ, అటవిక తెగ అయిన నాగవంశానికి చెందిందని కార్తిక్ ఉరావే చెప్తున్నాడు. కార్తిక్ ఉరావే బుక్ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి రెఫరెన్సెస్ నేను 100% ఈరోజు ఇక్కడ చెప్పలేను.
తర్వాత సందర్భం వచ్చినప్పుడు ఆ బుక్ అవైలబుల్ అయినప్పుడు డెఫినెట్గా మహిషాసురుని మీద ప్రత్యేకంగా రావడానికి ప్రయత్నం చేస్తా. మహిషాసురుడు చంపావత్ను రాజధాని చేసుకుని పాలిస్తున్నటువంటి రాజు. మహిషాసురుడికి బంధువైన రుద్రాసురుడుని వైదిక బ్రాహ్మణులు కుట్రపూరితంగా హత్య చేయడం చేత మహిషాసురుడు వైదిక బ్రాహ్మణుల మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. వైదిక బ్రాహ్మణుల యొక్క రాజు ఇంద్రుడు. ఆ ఇంద్రుడి యొక్క సైన్యంలో ప్రధానమైనటువంటి వాళ్ళు బ్రహ్మ, విష్ణు వీళ్ళందరూ ఉన్నారు. అంటే కార్తిక్ ఉరావే ప్రకారం చెప్తున్నా, వీళ్ళందరూ ఉన్నారు. మహిషాసురుని వీళ్ళు కుట్రపూరితంగా బ్రహ్మ కుమార్తె అయిన సరస్వతిని, బ్రహ్మ సుర మత్తులో తన కన్న కూతురి మీద అత్యాచారం చేసిన సందర్భంలో ఆ కన్న కూతురిని తర్వాత కాలంలో ఉపయోగించి మహిషాసురుని యొక్క బలగం తెలుసుకోవడానికి తన వర్గంలో ఉన్నటువంటి వారిని అటవిక తెగ, ఆదివాసి తెగగా మార్చి మహిషాసురు యొక్క బలగాలను తెలుసుకొని ఈయన స్త్రీలను గౌరవించేటటువంటి రాజు, స్త్రీలను దైవంగా కొలిచేటటువంటి రాజు అని తెలుసుకొని సరస్వతిని ఒక గిరిజన లేదా అటవిక అమ్మాయి రూపంలో అతని దగ్గర వివాహానికి పంపించి మహిషాసురునితో వివాహం జరిపి ఆ తర్వాత మహిషాసురుణ్ణి కుట్రపూరితంగా హతమార్చడం జరిగింది. ఇది మహిషాసురుని యొక్క స్టోరీ. కార్తిక్ ఉరావే జార్ఖండ్కి చెందినటువంటి ఒక ఆదివాసి బిడ్డ, చరిత్రకారుడు. అది నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి దాన్ని నేను ఆధారాలు సబ్మిట్ చేయలేను. ఇక మిగిలింది రాముడు, రామాయణం. రామచరితమానస్ ప్రకారము ఒక దగ్గర క్లియర్గా చెప్పాను, ఆఫ్ఘనిస్తాన్ ఉన్న గాంధారి దగ్గర ఇనుము దొరికింది, ఇనుము గుర్రాల సాయంతో సింధు ప్రజల్ని ఓడించారు. ఇదంతా మధ్య నేను కామెంట్స్ తర్వాత చూస్తాను. కామెంట్స్లో పోతే నేను నా సబ్జెక్ట్ను యాక్చువల్లీ డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే రాముడు ఎవడు? చారిత్రాత్మక పురుషుడా, పుట్టాడా, చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయా అంటే మనకు రాముడి యొక్క జన్మస్థానం అయోధ్యను చూపెడుతున్నారు. అయోధ్యలో ఆర్కియాలజీ వారు జపాన్ ఆర్కియాలజీ సహాయం తీసుకొని తవ్వకాలు జరిపితే అక్కడ దొరికింది బౌద్ధ విగ్రహాలు. బౌద్ధానికి సంబంధించినటువంటి అవశేషాలు దొరికినాయి, కానీ రామునికి సంబంధించినవి ఏవి కావు. పాహియాన్ 4వ శతాబ్దంలో వచ్చిన తర్వాత అతను రాసుకున్నటువంటి యాత్ర వృత్తాంత డైరీలో, తన జర్నీ డైరీలో అది సాకేత్ అని, ఆ సాకేత్లో బుద్ధుడికి అప్పుడు రాజు ప్రసంజితుడు అతిథి గృహాన్ని కట్టించాడని, దీన్ని గుర్తించిన సామ్రాట్ అశోక చక్రవర్తి అక్కడ బౌద్ధ స్తూపాన్ని నిర్మాణం చేశాడని చెప్పడం జరిగింది. ఆ బాబరీ స్తూపం లాంటి స్తూపాలు మనకు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దొరుకుతాయి. అందులో మధ్యప్రదేశ్ సాంచికి చెందిన స్తూపం, దానికి దీనికి ఎటువంటి తేడా ఉండదు. అది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే అది బౌద్ధానికి సంబంధించింది అని ఆర్కియాలజీ ప్రకారం చెప్తున్నప్పుడు రాముడు పుట్టినటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. రాజ్యం, అధికారం వాడి చేతులు ఉండేసరికి జ్యుడిషియల్ సిస్టమ్ను తన చేతుల్లో పెట్టుకొని ఒక జడ్జిమెంట్కు ఇచ్చుకొని విగ్రహాన్ని కట్టడం స్టార్ట్ చేశాడు, మందిరాన్ని కట్టడం స్టార్ట్ చేశాడు. తర్వాత రామసేతు అనేది ఒక ఆధారం చూపిస్తాడు. ఇక మిగిలిన ఆధారాలన్నీ కూడా కాదు, నేను వాస్తవిక చరిత్రలో వచ్చేసరికి మీరు కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. అన్ని చరిత్రలో ఆధారాలు మనకు వీళ్ళు ఎప్పుడైతే ఇది పాండవుల గుట్ట, ఇది రాముడు గుట్ట, ఇది సీతా పాదాలు, ఇది సీతా గుహము, ఇది రావణుని గుహము, ఈ విధంగా మనకు కట్టుకథలు, కల్లిబొల్లి కథలు చెప్పారో ఆ కథలలో యొక్క పూర్తి స్థాయి చరిత్ర మనకు ఈరోజు ప్రపంచ దేశాల దగ్గరుంది, ఆర్కియాలజీ దగ్గరుంది, ఆర్కియాలజీలో నమోదు చేయబడింది. దాన్ని ఎవడు మార్చడానికి వీల్లేదు. అంటే వీళ్ళ కథలన్నీ బయటపడుతున్నాయి. యాక్చువల్లీ నిజంగా ఇక్కడ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే
1746 నుండి 1794 వరకు సర్ విలియం జాన్స్ బెంగాల్ ప్రావిన్స్కు చెందినటువంటి సుప్రీంకోర్టు జడ్జ్. ఈ జడ్జికు దేశవ్యాప్తంగా తిరుగుతున్న క్రమంలో కనబడేటటువంటి స్తూపాలు, వాటి మీద లిఖించబడినటువంటి లిపిని చూసి వాటిని ఎలాగైనా తెలుసుకోవాలనే ఒక కుతూహలం అతనిలో కలిగింది. అతను ఏం చేశాడంటే, బెనారస్ దగ్గర మహాపండితులు ఉంటారని తెలుసుకొని ఆ మహాపండితుల దగ్గర ఆ స్క్రిప్టును తీసుకొని ఆ స్తూపాల మీద ఉన్నటువంటి, ఆ స్తంభాల మీద ఉన్నటువంటి, రాతి శాసనాల మీద ఉన్నటువంటి స్క్రిప్టును తీసుకొని బెనారస్ పండితులకు పంపిస్తే అందులో ఒక పండితుడు, అది మహాభారతానికి చెందింది, యుధిష్ఠర్ మహాభారతంలో యుధిష్ఠిరుడు ఒక పాత్ర, అతనికి సంబంధించింది. ఇది భీముని యొక్క లాఠీ. ఆ విధంగా దానికి తర్జుమా చేసి ఇవ్వడం జరిగింది. పాపం సర్ విలియం జోన్స్ ఆ తర్వాత మరి అతనికి సమయం దొరకకనో లేదా అది నమ్మో దాన్ని అలానే వదిలేశాడు. అక్కడి నుండి కరెక్ట్గా ఒక 50 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల తర్వాత జేమ్స్ ప్రిన్సెస్ అనే ఒక బ్రిటిష్ అధికారి, అది 1836 నుండి 38 ఆ ప్రాంతంలో బౌద్ధ స్తంభాలు, బౌద్ధ స్తూపాలు, రాతి శాసనాల మీద ఉన్నటువంటి లిపిని చదువుకునే ఒక ప్లాన్ చేశాడు ఆయన. అప్పుడు దీని కొరకు అతను శ్రీలంకకు చెందినటువంటి ఒక బౌద్ధ భిక్షువు దగ్గర వెళ్ళేసి అక్కడ పాలిని నేర్చుకొని ఆ లిపి, బ్రాహ్మీ లిపి, దమ్మలిపిని నేర్చుకొని వాటిని చదివే ప్రయత్నం చేశాడు. జేమ్స్ ప్రిన్సెస్ 1836 to 38 ఆ ప్రాంతంలో బౌద్ధ రాతి స్తూపాల మీద, స్తంభాల మీద, రాతి శాసనాల మీద రాసి ఉన్నటువంటి స్క్రిప్టుని ఎప్పుడైతే చదవడం మొదలు పెట్టాడో, యాక్చువల్లీ ఈ వైదిక బ్రాహ్మణుల యొక్క కుట్ర బట్టబయలైంది. ఈ కుట్ర బట్టబయలైంది. అప్పటి వరకు రాముడు ఉన్నాడు, రావణుని చంపాడు. అప్పటి వరకు దుర్గామాత ఈ ముగ్గురు కలయిక మేరకు పుట్టింది, శక్తి స్వరూపిణిగా మారి మహిషాసురుని వధించింది. అప్పటి వరకు పాండవులు ఆయుధాలను జిమ్మి చెట్టు మీద పెట్టారు, అది సర్పంగా మారింది. వాళ్ళ వనవాసం పూర్తి కాగానే ఆయుధాలు తీసుకొని కౌరవులపై యుద్ధం చేశారు. ఆ కౌరవ సామ్రాజ్యాన్ని వాళ్ళు కైవసం చేసుకొని అధికారాన్ని చేజెక్కించుకున్నారు. ఇవన్నీ నాన్సెన్స్ స్టోరీలు నడుస్తున్న క్రమంలో ఆ స్టోరీలు వాస్తవమే అనుకునే పరిస్థితులు ఈ దేశంలో నెలకొని ఉన్నాయి. ఎప్పుడైతే జేమ్స్ ప్రిన్సెస్ 1836 నుండి 38 ఆ ప్రాంతంలో బౌద్ధ శాసనాల మీద ఉన్నటువంటి లిపులను చదవడానికి ప్రయత్నం చేశాడో, దీనికంటే ముందు ఎవరైతే సర్ విలియం జోన్స్ బెంగాల్ ప్రొవిన్స్కి చెందినటువంటి సుప్రీంకోర్టు జడ్జి, ఇతను ఏ పండితుడి దగ్గర వెళ్ళాడో ఆ పండితుడు ఇది మహాభారతానికి సంబంధించింది, యుధిష్ఠిరుకు సంబంధించింది, ఇది భీముని యొక్క లాఠీ అని చెప్పడం జరిగిందో, ఆ చెప్పడమే కాదు, ఆ స్క్రిప్ట్, ఆ లిపి ఇగో ఈ ఆధారంతో చెప్తున్నా అని ఆయన ఒక ఆధార గ్రంథాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాడు. దానికంటే ముందు కూడా ఎవరైనా ఈ దేశంలో ప్రయత్నం చేశారంటే 1351 నుండి 1388లో పరిపాలించినటువంటి, ఢిల్లీని పరిపాలించినటువంటి ఫిరోజ్ షా తుగ్లక్ ఈ రాతుల మీద ఏదైతే లిపి లిఖించబడి ఉందో వాటిని తెలుసుకోవాలనే ఒక ఆలోచన కలిగింది. ఆయన ఏం చేస్తాడంటే, వాటిని తెలుసుకునే ప్రయత్నంలో తోఫ్రా నుండి ఢిల్లీకి ఆ స్తంభాన్ని తెప్పిస్తాడు. అశోకుని యొక్క స్తంభం మీద ఏదైతే లిఖించబడినటువంటి స్తంభం ఉందో, దాన్ని ఏదైతే భీమ్కా లాఠీ అని అన్నారో వైదిక బ్రాహ్మణులు, ఆ స్తంభాన్ని తెప్పించే ప్రయత్నం చేస్తే సుమారు 8400 మంది, అంటే 8400 మంది ఆ స్తంభాన్ని మోశారట.
ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క రచయిత తన గ్రంథంలో అది నమోదు చేసుకున్నాడు. 8400 మంది ఆ స్తంభాన్ని మోసుకెళ్లే ప్రయత్నం చేశారు, దాన్ని ఢిల్లీలో స్థాపించారు. ఫిరోజ్ షా తుగ్లక్ మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి పండితులను పిలిపించి దీన్ని చదవండి, దీని అర్థం చెప్పండి అని అందరికీ ఒక టెస్ట్ పెడితే ప్రతి ఒక్కడు ఒక వేరే వేరే విధమైనటువంటి సమాచారం ఇవ్వడం చేత ఓహో వీళ్ళ యొక్క పాండిత్యం దీని మీద పనిచేయదు, ఇది వీళ్లకు తెలియదు, వీళ్లకు ఒకవేళ తెలిస్తే అందరూ ఒకే విధంగా సమాధానం ఇచ్చేవారు, వీరికి ఆ తెలివి లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని చదివేవాడి గురించి వెతకండి అని తన సేనాధిపతికి తన రచయితకు ఆదేశాలు ఇచ్చాడు. వాళ్లకు అవైలబుల్ కాలేదు. ఆ తర్వాత అక్బర్ రాజు కూడా ఆ శాసనాలను చదివే ప్రయత్నం చేశాడు. బ్రాహ్మణులను పిలిచాడు. రకరకాల బ్రాహ్మణులు రకరకాలుగా దాని గురించి స్టోరీలు చెప్పడం జరిగింది. అంటే ఈ పౌరాణిక రామాయణ భాగవత పురాణ ఇతిహాస కథలను చెప్పే ప్రయత్నం చేశారు. ఒకడు ఒక కథను పొంతన లేకుండా చెప్పడం చేత అక్బర్ రాజు కూడా దాన్ని నమ్మలేదు. కానీ ఎప్పుడైతే 1836-38 ఆ ప్రాంతంలో జేమ్స్ ప్రిన్సెస్ అనే ఒక బ్రిటిష్ అధికారి ఆ లిపిని చదవడం ప్రారంభించాడో, ఆ లిపిని నేర్చుకొని దాని చరిత్రను బయటకు తీశాడో, అప్పుడు ఈ దేశాన్నే కాదు ప్రపంచంలో బుద్ధుని తరువాత వెలిసినటువంటి అత్యంత మహోన్నతుడు మహానుభావుడు సామ్రాట్ అశోక చక్రవర్తి అని ఆ జేమ్స్ ప్రిన్సెస్ ద్వారా చరిత్ర బయటపడింది. జేమ్స్ ప్రిన్సెస్ ద్వారా ఎప్పుడైతే చరిత్ర బయటపడిందో ఇమ్మీడియట్గా అప్పుడు 1850 ఆ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వము వీటన్నిటినీ స్టడీ చేయడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించడం జరిగింది. ఆ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అలెగ్జాండర్ కనింగ్హామ్ అనే పురావస్తు శాస్త్రవేత్త ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ తవ్వకాలు జరిపి అక్కడ ఉన్నటువంటి అనేక రకాల ఆధారాలను సేకరించడం జరిగింది. అక్కడ దొరికినటువంటి శాసనాలు లిపులను సేకరించి ఈరోజు కూడా బ్రిటిష్ లైబ్రరీలో లేదా మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. అవి ఎటు పోలేదు. అయితే ఈ సామ్రాట్ అశోక చక్రవర్తి యొక్క చరిత్ర ఎప్పుడైతే బయటపడిందో ఈ బ్రాహ్మణుల యొక్క విజయదశమి లేదా దసరా అనే కుట్ర బయటపడింది. సామ్రాట్ అశోక చక్రవర్తి తన పరిపాలన మొత్తాన్ని కూడా రాతుల మీద లిఖించడం జరిగింది. అది లిఖించినటువంటి లిపులు 3 రకాలు. అది ఒకటి బ్రాహ్మి, రెండవది ఖరోష్టి, మూడవది అరమాయిక్, 4వ లిపి కూడా ఉంది. గ్రీక్ లిపిలో కూడా 4 లిపుల్లో అశోక చక్రవర్తి యొక్క శాసనాలు మనకు లభిస్తాయి. అయితే వీటిని చదవడానికి ఆ తర్వాత కాలంలో జేమ్స్ ప్రిన్సెస్ తర్వాత అనేక రకాల ఆర్కియాలజిస్టులు ప్రయత్నం చేసిన తర్వాత సామ్రాట్ అశోక చక్రవర్తి యొక్క చరిత్ర బయటపడింది. ప్రతి రాతి మీద ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ కాలంలో జరిగింది చాలా స్పష్టంగా చెప్పడానికి అశోకుడు ప్రయత్నం చేశాడు. కాబట్టి అప్పటి వరకు సామ్రాట్ అశోక చక్రవర్తిని చండాశోకుడిగా, సామ్రాట్ అశోక చక్రవర్తిని తన సొంత 99 మంది అన్నదమ్ముల్ని హతమార్చి రాజ్యాన్ని ఏలినటువంటి అత్యంత దుర్మార్గుడిగా, 500 మంది తన భార్యలను లేదా స్త్రీలను సజీవంగా దహనం చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా వైదిక బ్రాహ్మణులు అతని చరిత్రను చిత్రీకరించారు. కానీ ఎప్పుడైతే ప్రిన్సెస్ జోన్స్ ప్రయత్నం తర్వాత ఆ ప్రయత్నం ఎప్పుడైతే బయటపడిందో వీళ్ళ కుట్రలు బయటపడినాయి. ఎప్పుడైతే వీళ్ళు తన సొంత 99 మంది అన్నదమ్ములను చంపి అశోకుడు చండాశోకుడుగా రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడని చెప్తున్నారో, ఆ అశోకుడు తమ తమ్ముడు ఎవడైతే బౌద్ధ భిక్షను తీసుకొని బౌద్ధ ధమ్మాన్ని తీసుకొని సన్యాసిగా మారి ఏ ప్రాంతంలో అంటే పాటలీపుత్ర నుండి దూరం ఉంది ఆ ప్రాంతం. సరే, ఆ ప్రాంతం నాకు సందర్భం వచ్చినప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన తమ్ముణ్ణి చూడడానికి సామ్రాట్ అశోక చక్రవర్తి పాటలీపుత్రం దగ్గర, తన రాజధాని అయినటువంటి పాటలీపుత్రం దగ్గర సుమారు 40 అడుగుల ఎత్తుతో సుమారు 6
మీటర్ల 6 కిలోమీటర్ల వెడల్పుతో ఒక పర్వతాన్ని నిర్మాణం చేసి, ఇగో నీ తపస్సు కొరకు, ఇగో నీ మిషన్ కొరకు నేను ఇది సృష్టించాను, ఇక్కడ వచ్చి ఉండు, కనీసం నిన్ను చూడవచ్చు అని స్థాపించడం జరిగింది. తన తమ్ముడు సుమేధ్ కొరకు నిర్మాణం చేసినటువంటి ఆ పర్వతం ఈరోజు కూడా చరిత్రలో ఉంది. దాన్ని కూడా వెలికి తీసిన సందర్భాలు ఉన్నాయి. అది పురావస్తు శాఖల ఆధారాలు ఉన్నాయి. దాని సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. అంటే తన తమ్ముడు బౌద్ధ సన్యాసిగా తనకు దూరం ఉంటున్నాడు, తన తమ్ముడు తనకు కనబడాలని తన తమ్ముడు కొరకు ఒక పర్వతాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు సామ్రాట్ అశోక చక్రవర్తిని 99 మంది తన అన్నదమ్ముల్ని చంపినటువంటి అత్యంత దుర్మార్గుడుగా చిత్రీకరించడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణిక చరిత్రకారులు, వైదిక బ్రాహ్మణ చరిత్రకారులు. స్త్రీల మీద బౌద్ధంలో సమానత్వం ఉంది, స్త్రీలు సమాన అధికారం ఉంది, స్త్రీలను గౌరవించేటటువంటి అత్యంత గొప్ప రాజు. తన రాజ్యంలో తన శాసనాల్లో ఈ జీవులను హత్య చేయకూడదు, చేస్తే కఠినంగా శిక్షిస్తానని చెప్తాడు. మత్తుపానీయాలను స్వీకరిస్తే కఠినంగా శిక్షిస్తానని చెప్తాడు. అటువంటి రాజు 500 మంది స్త్రీలను, తన భార్యను సజీవంగా దహనం చేశాడని చరిత్రలో లిఖించడం జరిగింది. ఆ శిలాశాసనాలు ఎప్పుడైతే బయటపడ్డాయో, ఆ శిలాశాసనాల తర్వాత ఈ వైదిక బ్రాహ్మణుల యొక్క కుట్రలు బయటపడ్డాయి. ఈ దసరా విజయదశమి అసలు ఎందుకు వచ్చింది అనే అంశము ఈ ప్రపంచం దృష్టికి వచ్చింది. క్రీస్తు పూర్వం 261లో కళింగ యుద్ధానంతరము సామ్రాట్ అశోక చక్రవర్తి ఆ యుద్ధం తర్వాత, యుద్ధాన్ని గెలిచిన తర్వాత పాటలిపుత్ర మైదానంలో ఒక విజయ ఉత్సవ సభను నిర్మాణం చేయడం జరిగింది. ఆ విజయ ఉత్సవ సభలో ఆ కళింగ యుద్ధం తర్వాత అక్కడ జరిగినటువంటి మారణకాండను చూసి సామ్రాట్ అశోకుడు చలించిపోయి తన గురువు మొగలిపుత్తు తిస్సు యొక్క శిష్యుడు ఉపగుప్తుని ద్వారా పాటలిపుత్ర మైదానంలో అశోక అంటే ఆ విజయాన్ని అంటే కళింగాన్ని గెలిచినటువంటి, యుద్ధాన్ని గెలిచినటువంటి విజయ ఉత్సవ సభలో ఎవడు గెలిచాడు? అశోకుడు గెలిచాడు. కాబట్టి అశోకుని యొక్క విజయ ఉత్సవ సభలో మొగలిపుత్తు తిస్స ఉపగుప్తుని సమక్షంలో ఆయుధాలన్నింటినీ శుభ్రంగా నీటితో కడిగి తన గురువుల పాదాల దగ్గర వెళ్ళి, ఈ హింసాత్మక మార్గంను నేను వీడుతున్నాను, నేను బౌద్ధ మార్గంలోనే నా రాజ్యాన్ని పరిపాలిస్తాను అని చెప్పడం జరిగింది. క్రీస్తు పూర్వం 261వ సంవత్సరంలో పాటలిపుత్ర మైదానంలో కళింగ యుద్ధానంతరము సామ్రాట్ అశోక చక్రవర్తి విజయ ఉత్సవ సభను నిర్వహించడం జరిగింది. తన గురువు మొగలిపుత్తు తిస్సు ఉపగుప్తుని ద్వారా బౌద్ధ మార్గాన్ని అనుసరించడం జరిగింది. బుద్ధుని ధమ్మచక్ర ప్రవర్తనలో మొదటిది సారనాథ్లో జరిగితే రెండవది పాటలిపుత్ర మైదానంలో అని ఈ చరిత్రలో లిఖించబడ్డది. మూడవది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956లో నాగ్పూర్ దీక్షా భూములు ఇచ్చారు అని చరిత్రలో మనం చదువుతున్నాము. ఆ అంశము తర్వాత వస్తుంది. అంటే అశోకుని యొక్క అశోక విజయదశమి క్రీస్తు పూర్వం 261 నుండి అత్యంత గొప్పగా ఈ దేశంలో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ విజయ ఉత్సవ అశోక విజయ ఉత్సవ సభను దేశవ్యాప్తంగా జరుపుతున్నారు, బౌద్ధాన్ని అనుసరిస్తున్నారు. అక్కడ వీడినటువంటి ఆయుధాలను శుభ్రంగా కడిగి బుద్ధుని పాదాల దగ్గర పెట్టేసి బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటూ బౌద్ధ మార్గంలో వచ్చినటువంటి ఆ పండుగను ఏ విధంగా వికృతీకరించారంటే, అదే రోజు రావణుని హతమార్చినట్టు, అదే రోజు ఈ శక్తి స్వరూపుని, ఈ ముగ్గురు దేవతల యొక్క రూపం శక్తి స్వరూపుని మహిషాసురుని హతమార్చినట్టు, అదే రోజు పాండవుల ఆయుధాలను తీసుకొని మహాభారత యుద్ధాన్ని జరిపి లక్షల సైన్యాన్ని చంపినట్టు సృష్టించి ఆ ఆయుధాలతో ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా పూజలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఆర్టికల్ 28లో మత ప్రమేయం లేనటువంటి రాజ్యము, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థలో కూడా మతానికి సంబంధించి ఎటువంటి పూజలు జరగకూడదు అని భారత రాజ్యాంగం పేర్కొంటే, ఈరోజు దసరా పండుగ రోజున విజయదశమి అని ఆ
ప్రభుత్వ అధీనంలో నడిచేటటువంటి ప్రభుత్వ సంస్థల్లో జంతు బలులు ఇచ్చి ఆ జంతువుల నుండి వచ్చినటువంటి రక్తాన్ని ఆయుధాలకు పూసి ఆయుధ పూజను చేయడం జరుగుతుంది. అదే రోజు ఆర్ఎస్ఎస్ ప్రధానమైనటువంటి శాఖ నాగ్పూర్లో కూడా జంతు బలి ఇచ్చి ఆయుధాలకు రక్తాన్ని పెట్టి దసరా పండుగను జరపడం జరుగుతుంది. ఇప్పుడు దసరా అనేసరికి అశోకుని యొక్క విజయ ఉత్సవ శోభను, ఆ బౌద్ధ పండుగను వికృతీకరించి దీనికి అనేక రకాల పౌరాణిక కథలను జోడించి దానికి ఎటువంటి చారిత్రాత్మక ఆధారం లేదు, దానికి ఎటువంటి పురావస్తు శాఖపరమైన ఆధారం లేదు, కేవలం కట్టుకథల్ని జోడించి వీళ్ళు పండుగ నిర్వహిస్తున్న క్రమంలో ఇక్కడ రాముడు రావణుడు అనే 2 చిత్రాలను మనం చూస్తే రావణుడికి 10 తలకాలు ఉంటాయి. 10 తలకాలు ఉండేసరికి ఆల్రెడీ మనకు చదువు నుండి దూరం చేశారు, మత బానిసత్వంలో ఈ దేశం మగ్గింది. కాబట్టి ఈరోజు కూడా రావణుని యొక్క 10 తలకాలను చేసి దహనం చేస్తున్నారు. ఈ దేశంలో చదువుకున్నటువంటి వాళ్ళను మరి మంచి వాళ్ళే అనాలి, ఇంకా చెడ్డవాళ్ళు అనరాదు. వాళ్ళ చదువు కనీసం వాళ్ళ ఆలోచనల్లో కూడా మార్పు రానటువంటి విగత జీవులు వాళ్ళు. రావణుడికి 10 తలకాలు ఉన్నాయంటే ఈరోజు 10 బొమ్మలు పెట్టేసి 10 తలకాలు పెట్టి ఆ రావణుని దహనం చేసేటటువంటి, ఒక హత్యను చేసి పండుగ జరిపేటటువంటి సంస్కృతి కేవలం ఈ దేశంలోనే దొరుకుతుంది. ఆ హత్యను అనేక రకాల పౌరాణిక కథలు దాని చుట్టూ అల్లడం జరిగింది. యాక్చువల్లీ జరిగింది ఏమిటంటే రావణుడు చరిత్రలో లేడు, రావణుడికి సంబంధించిన ఎటువంటి చారిత్రాత్మక ఆధారాలు లేవు. రాముడు చరిత్రలో లేడు, రాముడికి సంబంధించినటువంటి చరిత్రలో లేదా పురావస్తు శాఖపరమైన ఆధారాలు లేవు. వీళ్ళు సృష్టించబడినటువంటి ఈ రామాయణం అనే కట్టుకథలో రాముడు అనేవాడు మౌర్య వంశం యొక్క 10వ రాజు, చివరి రాజు బృహదత్త మౌర్యను కుట్రపూరితంగా తన అమ్మాయిని బృహదత్త రాజు దగ్గర పండబెట్టి అతనికిచ్చి పెళ్లి చేసి ఆ రాజ్యంలో సంధిని ఏర్పాటు చేసుకొని కుట్రపూరితంగా బృహదత్త మౌర్య రాజును హతమార్చాడు. చంద్రగుప్తుని మౌర్య నుండి బృహదత్తు మౌర్య వరకు సుమారు 10 మంది మౌర్య రాజులు ఈ దేశాన్ని పరిపాలించారు. ఆ 10 మంది సుమారు 137 సంవత్సరాల వరకు పరిపాలించారు. ఆ 10 మంది పరిపాలించినటువంటి మౌర్య రాజ్యాన్ని అంతం చేశాము అని వీడు దశ్ హరా అని అన్నాడు. 10 వంశాల పాలనను అంతం చేశాడు కాబట్టి దశ్ హరా అన్నాడు. వీడు పెట్టేటటువంటి 10 తలకాయలు ఎవరి అంటే అది మౌర్యులకు సంబంధించినవి. మౌర్య రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు మొదటి వాడైతే, రెండో వాడు బిందుసారుడు, మూడో వాడు సామ్రాట్ అశోక చక్రవర్తి, 4వ వాడు కునాల్ మౌర్య, 5వ వాడు దశరథ మౌర్య, 6వ వాడు సంప్రతి మౌర్య, 7వ వాడు శాలిశుక్త మౌర్య, 8వ వాడు దేవనాం మౌర్య, 9వ వాడు సత్యధన్ మౌర్య, 10వ వాడు బృహదత్ మౌర్య. ఈ 10 వంశాల పాలనను అంతం చేశాడు. ఎవడు చేశాడు? శృంగ వంశానికి చెందినటువంటి పుష్యమిత్ర శృంగుడు అనే బ్రాహ్మణుడు తన బిడ్డను అడ్డం పెట్టుకొని, నిన్న మన కథలో చదివినాం, విష్ణు జగన్మోహిని అవతారం ఎత్తి రాక్షసులకు తన మోహంతో తన శృంగారంతో మైమరిపించి, తన వయ్యారంతో మైమరిపించి దేవతలకు అమృతం ఇచ్చింది, రాక్షసులకు వయ్యారంతో మైమరిపించింది. దేవతలకు ఇచ్చుడు కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా మాయమైందో వీళ్ళ కుట్ర బౌద్ధ రాజులను, నాగవంశ రాజులను, ఆదిమతెగ రాజులను జయించడానికి అమ్మాయిలను అడ్డం పెట్టుకొని, మత్తుపాలను అడ్డం పెట్టుకొని అనేక రకాల కుట్రలతో వాళ్ళను సంహరించడం జరిగింది, వధించడం జరిగింది, వాళ్ళను జయించడం జరిగింది. ఇక్కడ శృంగవంశానికి చెందినటువంటి పుష్యమిత్ర శృంగుడు అనే వైదిక బ్రాహ్మణుడు తన అందమైన అమ్మాయిని బృహదత్ మౌర్య అనే రాజుకిచ్చి పెళ్లి చేసి ఆ రాజ్యంలో మామగా చేరి, ఆ తర్వాత సేనాధిపతిగా చేరి, కొన్ని కాలాల తర్వాత తన అల్లుడి తలను నరికి ఆ రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు పుష్యమిత్ర శృంగుడు. ప్రతిక్రాంతి అక్కడ మొదలైంది. ఇది బృహదత్త మౌర్యను చంపింది క్రీస్తుపూర్వం 185లో. క్రీస్తుపూర్వం 185లో బృహదత్త మౌర్యను చంపిన తర్వాత ఇమ్మీడియట్గా వీళ్ళు విజయోత్సవ సభని ఇక్కడ జరపలేదు.
పుష్యమిత్ర శృంగుడు యజ్ఞం జరిపాడు. కానీ దసరా పండుగ అనేది ఆచారంలో రాలేదు. బ్రాహ్మణ సాహిత్యము వాళ్ళు రకరకాలు, ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణంలో ఉన్నటువంటి అనేక ప్రస్తావనలు, మహాభారతంలో ఉన్నటువంటి అనేక ప్రస్తావనలతో ఇది ఏ కాలంలో లిఖించబడ్డదో చాలా స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ గ్రంథంలో చెప్పారు. మహాభారతంలో హులున ప్రస్తావన ఉంది. హునులు సుమారు 4వ శతాబ్దంలో ఈ దేశానికి వస్తుందంటే మహాభారతం 4వ శతాబ్దం తర్వాత రాయబడ్డది. మహాభారతంలో ముస్లింల ప్రస్తావన ఉంది. ముస్లింలు ఈ దేశంలో సుమారు 9వ శతాబ్దం తర్వాత వస్తున్నారంటే మహాభారతం 9వ శతాబ్దంలో లిఖించబడ్డది. ఈ విధంగా వీళ్ళ యొక్క పౌరాణిక గాథలు, కట్టుకథలు వీళ్ళు అక్కడక్కడ దొరుకుతున్నారు. రామచరిత్ర మానస్లో ఆయనేమో చైత్ర మాసంలో చనిపోయాడంటే పండుగ జరిపేదేమో ఏ మాసంలో? అశ్విని మాసంలో. కాబట్టి దానికి దీనికి పొంతన లేదు. ఎప్పుడైతే ఈ దేశంలో ఉన్నటువంటి శూద్ర కులాలు, అతి శూద్ర కులాలు చదువును నేర్చుకునే, చదువు ద్వారా పరిశోధనలు చేసిన వీళ్ళ యొక్క బండారం బయటపడుతుంది. మనం ఈరోజు మన పూర్వీకులు చేసిండ్రు, తాత ముత్తాతలు చేసిండ్రు, తల్లిదండ్రులు చేసిండ్రు, పిల్లలు బాధపడుతున్నారు అనేది కాదు. మన చరిత్ర ధ్వంసం అవ్వడం చేత నేటికి 3000 సంవత్సరాల నుండి ఈ దేశంలో బానిసత్వంలో మగ్గుతున్నాము. మన చరిత్రను మన తరాలకు బోధిస్తేనే యాక్చువల్లీ మన చరిత్ర ఏంటి, మనం చేయాల్సిన మన కర్తవ్యం ఏంటి అనేది మన భవిష్యత్తులో వచ్చేటటువంటి జనరేషన్స్ అర్థం చేసుకుంటాయి. కానీ చాలామంది మతమౌఢ్యంలో వాళ్ళు చేసినటువంటి కథలు, కాల్పనికాలు అనేకంగా జరుగుతున్నాయి. అయితే దీంట్లో 19వ శతాబ్దంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ. అంటే ఏ విధంగా బౌద్ధాన్ని డీకోడ్ చేస్తున్న క్రమంలో 19వ శతాబ్దంలో లారెన్స్ వాడెల్, అంటే ఈరోజు నేను రెఫర్ చేసినటువంటి సామ్రాట్ అశోక చక్రవర్తి యొక్క బుక్ ఆధారం చెప్తున్నా. లారెన్స్ వాడెల్ అనే ఒక హిస్టోరియన్. ఆయన హిస్టోరియన్ కంటే ముందు ఆర్మీ మెడికల్ ఆఫీసర్, తర్వాత ప్రొఫెసర్గా మారాడు, ప్రొఫెసర్ అయ్యాడు. ఈయన డిస్కవరీ ఆఫ్ ది ఎగ్జాక్ట్ సైట్ ఆఫ్ అశోకాస్ క్యాపిటల్ ఆఫ్ పాటలిపుత్ర అని. ఎవరు? లారెన్స్ వాడెల్ డిస్కవరీ ఆఫ్ ది ఎగ్జాక్ట్ సైట్ ఆఫ్ అశోకాస్ క్యాపిటల్ ఆఫ్ పాటలిపుత్ర 1892లో ఒక గ్రంథాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆయన హుయాన్సుంగ్ యాత్ర వృత్తాంత డాటాను పరిశీలించి దగ్గర ఎక్కడెక్కడ దగ్గర సామ్రాట్ అశోక చక్రవర్తి కృత్రిమ పర్వతాన్ని 40 అడుగుల ఎత్తులో 1 మీల్ పొడవుతో నిర్మాణం చేసిండు తన తమ్ముడు కొరకు. ఆయన ఆధారాన్ని ఇవ్వడం జరిగింది. బికనాన్ దగ్గర, ఇది బికనాన్ దగ్గర ఉంది. ఈరోజు కూడా సామ్రాట్ అశోక చక్రవర్తి తన తమ్ముడికి కట్టించినటువంటి ఈ కృత్రిమ పర్వతం దగ్గర ఏర్పాటు చేసినటువంటి బావి ఏదైతే ఉందో అది బీహార్ బికనాన్ దగ్గర ఉంటే ఆ బావి దగ్గర ఈరోజు కూడా దుషాద్, బీహార్కు చెందినటువంటి కమ్యూనిటీ. దుషాద్ అంటే ఈ మహారాష్ట్రలో మహార్లు, ఆంధ్రలో మాలలు. గ్వాల్ దుషాద్కు సంబంధించిన కమ్యూనిటీ, ఆహిర్ దానికి సంబంధించిన కమ్యూనిటీ. పాలు, మిఠాయి, ఫలాలు, పువ్వులతో ఆ బావిని ఈరోజు కూడా పూజిస్తారని చెప్తున్నాడు. ఈయన రాసింది 1892లో రాస్తున్న పుస్తకం డిస్కవరీ ఆఫ్ ది ఎగ్జాక్ట్ సైట్ ఆఫ్ అశోకాస్ క్యాపిటల్ ఆఫ్ పాటలిపుత్ర అనే గ్రంథము. పాటలిపుత్ర అశోక చక్రవర్తి ఎగ్జాక్ట్ సైట్ అని గుర్తించడానికి రాసినటువంటి గ్రంథంలో అశోకుడు తన తమ్ముడికి కట్టించినటువంటి ఏదైతే కృత్రిమ పర్వతం ఉందో దాని యొక్క వివరాలు అతను ఆ గ్రంథంలో రాయడం జరుగుతుంది. అశోకుడి తమ్ముడు గద్దకూటి పర్వతం దగ్గర తపస్సు చేస్తున్నాడు. ఈ గద్దకూటి బౌద్ధ సాహిత్యంలో బుద్ధుడు వెళ్ళినటువంటి ప్రాంతము. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దీని తర్వాత అశోకుడు రాజభవనం, అశోకుని యొక్క రాజభవనం ఉత్తర దిశలో 2 కిలోమీటర్లకు గంగానది ఒడ్డున మహేంద్ర ఘాట్, అంటే రాజా మహేంద్ర అశోకుని కుమారుడి కొరకు ఏర్పాటు చేసినటువంటి మహేంద్ర ఘాట్ ఈరోజు కూడా ఉంది. అక్కడ ఈరోజు మహేంద్ర మహల్లాగా వెలిసింది. దీన్ని ఒక రాజకుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు తన కబ్జాలో ఉంచుకున్నాడు ఈ మొత్తం ప్రాంతాన్ని. అంటే ఈ విధంగా చరిత్రలో మనకు అనేక రకాల అంశాలు దొరుకుతాయి. ఈ అశోకుడు తన తమ్ముడు కొరకు నిర్మాణం చేసినటువంటి కృత్రిమ పర్వతం యొక్క ఆధారం పాహియాన్ తన యాత్ర వృత్తాంతంలో 27వ భాగంలో కూడా స్పష్టంగా మెన్షన్ చేయడం జరుగుతుంది. అశోకుడు తన తమ్మునికి ప్రేమతో నిర్మాణం చేసినటువంటి కృత్రిమ పర్వతము అని. ఇక్కడ బ్రాహ్మణ చరిత్రకారు అశోకుడు 199 మంది తన అన్నదమ్ములను చంపి అత్యంత క్రూరంగా, కిరాతకంగా తన రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడని
తన రాజసింహాసనం ఎక్కాడని చాలా భయంకరమైనటువంటి చరిత్రను వికృతీకరించడం జరిగింది. సామ్రాట్ అశోక చక్రవర్తి యొక్క విజయదశమిని వీళ్ళు దసరా పండుగగా చేసి దానికి రకరకాల పౌరాణిక కథలు జోడించి ఈరోజు కూడా ఆ కథల మాధ్యమంలో మన చరిత్రను ధ్వంసం చేసుకొని మనం కూడా రావణుడిని దహనం చేయడానికి వెళ్తున్నాం. రావణుడు లేడు, రావణుడు పుట్టలేదు, రావణుడికి సంబంధించిన చరిత్ర లేదు, చారిత్రాత్మక ఆధారాలు లేవు. రామ జన్మభూమి అనేది బౌద్ధానికి సంబంధించింది. మీకు డౌట్ ఉంటే భారతదేశ పురావస్తు శాఖ, జపాన్ పురావస్తు శాఖతో జరిపినటువంటి తవ్వకాల్లో అక్కడ దొరికినటువంటి బౌద్ధ అవశేషాలు, బుద్ధుని విగ్రహము మీకు సాక్ష్యం ఇస్తుంది. రావణుడిగా పేర్కొన్నవాడు బృహదత్త మౌర్య, మౌర్య రాజుల యొక్క చివరి రాజు, 10వ వాడు. రావణుడిగా నిర్మాణం చేసినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది పుష్యమిత్ర శృంగుడిది. ఇక రాసింది వాల్మీకి మత్స్యకారుడు, దళితుడు, అస్పృశ్యుడు అని చెప్తున్నారు. అది తప్పు. వాల్మీకి అనేవాడు వైదిక బ్రాహ్మణుడు. దానికి సంబంధించిన ఆధారాలు అదే రామాయణంలో ఉన్నాయి. రామాయణం మీద, రామాయణం నిజాలు మీద మనం మాట్లాడేటప్పుడు దాని మీద డిస్కషన్ చేద్దాం. అది దీని తర్వాత మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు టైంకి చాలా లాస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దీనికి కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకంటే తర్వాత ఇవి రెఫర్ చేయను. తర్వాత నా జర్నీ ఎట్లుంటుందో, నేను ఏ స్టడీస్లో ఉంటానో నాకు తెలియదు. కాబట్టి 1986లో ఒక తుఫాన్ వచ్చింది. మరి తెలంగాణ, ఆంధ్రలో వచ్చిందో నాకు తెలియదు, కానీ కర్ణాటకలో ఒక తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్లో చంద్రలావాదేవి ఓ మందిరం ఉంది. ఇది ఎక్కడ ఉందంటే కర్ణాటక, గుల్బర్గా, భీమా నది పక్కనుంది. ఆ చంద్రలావాదేవి యొక్క పైకప్పు పడిపోయింది. చంద్రలావాదేవి యొక్క పైకప్పు ఎప్పుడైతే పడిపోయిందో ఈ దేవి యొక్క మరియు బ్రాహ్మణుల యొక్క కుట్ర కూడా అదే రోజు బయటపడింది. ఆ చంద్రలావాదేవి పైకప్పు కింద పడిన తర్వాత ఆ పైకప్పు నిర్మాణంలో లేదా పిల్లర్స్ రూపంలో లేదా విగ్రహానికి బేస్ చేసుకొని నిర్మాణం చేసినటువంటి రాతిలో లిఖించబడినటువంటి శాసనాలతో అది సామ్రాట్ అశోకుని యొక్క శిలాలేఖలు 4 దొరికినాయి. ఇది ఎప్పుడైతే పురావస్తు శాఖకు తెలిసిందో పురావస్తు శాఖ అక్కడ వెళ్ళేసి చుట్టుపక్కల తవ్వకాలు జరిపితే అనేక సంఖ్యలో బౌద్ధ విగ్రహాలు, బౌద్ధ స్తూపాలు, బౌద్ధానికి సంబంధించిన అనేక ఆధారాలు ఆ తవ్వకాల్లో బట్టబయలైనవి. అంటే ఈ చంద్రలావాదేవిలాగా మీరు ఆలోచించండి. ఈ దేశంలో పురావస్తు శాఖ ఏ మందిరాన్ని తవ్వినా, వీళ్ళు చెప్తున్నటువంటి ఏ దేవుళ్ళ యొక్క స్థానాలను కదిలించినా అక్కడ బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్ళే దొరుకుతాయి. రాముడు పుట్టిండని వీడు కథ అల్లితే ఆ రాముడికి సంబంధించిన ఆధారం కొరకు తవ్వకాలు జరిపితే బుద్ధుని చరిత్ర బయటపడ్డది. రాముడు లేడు కాబట్టి చరిత్ర బయట రాదు. త్రేతాయుగం అంటాడు 1,29,600 సంవత్సరాల క్రితం ఏదో కథలు చెప్తున్నాడు ఈయన. ద్రవిడ సింధులోయ నాగరికతలనే మొట్టమొదటిగా చిత్రలిపి ఏర్పడింది. వీడి సంస్కృతము 3వ శతాబ్దం తర్వాత వచ్చింది. ఇక లక్షల సంవత్సరాల క్రితం ఏం ఏర్పడింది లేదు, అక్కడ అవకాశమే లేదు. అంటే కర్ణాటకలో దొరికినటువంటి గుల్బర్గా, భీమా నది పక్కన ఈ చంద్రలావాదేవి యొక్క బండారం ఎప్పుడు బయటపడిందో ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ దేశంలో ఉన్నటువంటి దీని మీద బ్రిటన్ చరిత్రకారుడు చార్లెస్ ఎలెన్ రాసినటువంటి ఒక గ్రంథం ఉంది. చార్లెస్ ఎలెన్ రాసినటువంటి అశోక అనే గ్రంథంలో అశోక ద సర్చ్ ఫర్ ఇండియన్స్ లాస్ట్ ఎంపరర్ అనే ఒక పుస్తకంలో ఆయన అశోకుడి కాలంలో నిర్మాణం చేసినటువంటి కట్టడాలు, స్తూపాలు, ఆరామాలు, చైత్యాలు వీటి మీద అనేక రకాల పరిశోధన చేయడం జరిగింది. ఈయన చార్లెస్ ఎలెన్ ఆయన బ్రిటన్కు చెందినటువంటి అత్యంత గొప్ప ఫేమస్ చరిత్రకారుడు. ఈ చరిత్రకారుడు తన పుస్తకంలో ఉత్తరాఖండ్ బద్రీనాథ్, పూరి జగన్నాథ్, కేరళ అయ్యప్ప,
మహారాష్ట్రలోని విఠలేశ్వర ఆలయాలు సామ్రాట్ అశోకుని ద్వారా నిర్మాణం చేయబడినటువంటి కట్టడాలు అని చారిత్రాత్మకమైన ఆధారాలతో ప్రూవ్ చేయడం జరిగింది. మీరు చదువుతా అంటే చార్లెస్ ఎలెన్ అశోక ద సర్చ్ ఫర్ ఇండియన్స్ లాస్ట్ ఎంపరర్ అనే గ్రంథాన్ని మీరు చూడవచ్చు. ఇప్పుడు అదే రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు బౌద్ధాన్ని తీసుకున్నారు ఈ అంశం మీద వద్దాము. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే దీన్ని స్టార్టే చేస్తాను. బాబాసాహెబ్ యొక్క ధమ్మ విప్లవం మీద నేను ప్రత్యేకంగా ఒకరోజు మాట్లాడాలి. ఈ దేశంలో ఉన్నటువంటి మత ఉన్మాదులకు నేను సమాధానం చెప్పాలి. అది ఏ మతం వాడైనా పర్వాలేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మేము చరిత్రను, మన పూర్వీకుల యొక్క చరిత్రను బయట పెట్టే క్రమంలో ఎంత దారుణంగా అంటే, అరే ఒక డిగ్రీ సంపాదించలేడు, డిగ్రీ పాస్ అయ్యలేడు, మత మూఢంలో ఆ మత బానిసత్వాన్ని వదులుకోలేక బాబాసాహెబ్ బౌద్ధాన్ని స్వీకరించడం అది బాబాసాహెబ్ తప్పుడు నిర్ణయం అంటాడు. అటువంటి దుర్మార్గులకు నేను చెప్పేది ఏంటంటే, మీ భార్యల కొరకు మీరు మీ మత విశ్వాసాల నుండి, మీ బానిసత్వం నుండి బయట రాకున్నా పర్వాలేదు. తన సొంతము ఈ ప్రపంచంలోనే తన సొంత లైబ్రరీలో 50,000 పుస్తకాలను కలిగినటువంటి ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సొంత లైబ్రరీలో 50,000 పుస్తకాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ప్రపంచ చరిత్ర మీద, భారతదేశ చరిత్ర మీద, దేవుళ్ళ యొక్క సాహిత్యాల మీద, రిలీజియన్స్ మీద, యుద్ధ శాస్త్రాల మీద, రకరకాల సాహిత్యాల మీద, ఆర్కియాలజీ మీద, భూగోళం మీద, ఆంథ్రోపాలజీ మీద, సోషియాలజీ మీద అనేక పరిశోధనలు చేసినటువంటి ఆ మహానుభావుడి కాళ్ళ గోటికి సరిపోయినటువంటి మీ జీవితము, మీ భార్యల కొరకు మత బానిసత్వంలో మగ్గుతున్నటువంటి మీరు దుర్మార్గులు బాబాసాహెబ్ బౌద్ధాన్ని అంగీకరించడము, బౌద్ధాన్ని స్వీకరించడం తప్పు అని అంటారా? మీరు బానిసత్వంలో మగ్గండి, రాకండి, బయట రాకండి, మీరు అక్కడనే ఉండండి. కానీ బాబాసాహెబ్ నిర్ణయము తప్పు అనడం నిజంగా చరిత్రలో మీ అంత చారిత్రాత్మక ద్రోహులు, మీ అంతటి మూర్ఖులు, మీ అంతటి విధ్వంసకరమైన జీవులు ఈ ప్రకృతిలో పుట్టే కావచ్చు. ఒక చారిత్రాత్మక పురుషుడు, ఈ దేశంలో ఒక మహానుభావుడు, ప్రపంచ జ్ఞాని, ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సాహిత్యాల మీద అతి గొప్ప పరిశోధన చేసి నా సమాజానికి ఏమవసరం, నా సమాజం ఈ బానిసత్వం నుండి ముక్తి పొందడానికి దానికి కావలసినటువంటి ఎనర్జీ ఏమిటి, దానికి కావలసినటువంటి మార్గాలు ఏమిటి దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక్క డిగ్రీ సంపాదించలేవు, 4 పుస్తకాలు చదివి పెళ్ళం కొరకు మత బానిసత్వంలో మగ్గుతూ నువ్వు బాబాసాహెబ్ మీద కామెంట్ చేయడమా? ఇక్కడ అంబేద్కరిస్టుల పేరుట చలామణి అవుతున్నటువంటి మత ఉన్మాదులకు ఉంటుంది సమాధానం. ఏ రీతిలో ఉండాలనో ఆ రీతిలో ఉంటుంది. సమతా సైనిక్ దళ్ ఏ రూపంలో ఇవ్వాలనో ఆ రూపంలో ఇస్తుంది. మిత్రులారా, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అతి స్పష్టంగా మత స్వేచ్ఛను కల్పించారు కాబట్టి మతాలను గౌరవిస్తూ బాబాసాహెబ్ ఉద్యమాలు నడుపుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సమాజం, ఆ సమాజం యొక్క చరిత్ర చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఎవడి మీద మతాన్ని, మత ఉన్మాదాన్ని రుద్దడానికి మా ప్రయత్నం కాదు. మీకు ఒక విషయం చెప్తాను. ఒక డిగ్రీ సంపాదించలేనటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసే అల్పజీవులు మీరు బాబాసాహెబ్ మీద కామెంట్ చేస్తున్న క్రమంలో నిజంగా నేను అంటున్నా కదా, మీరు ఈ భూమి మీద బ్రతకడం కూడా భారమే. ఒక్క పుస్తకం కొరకు, అది ఏది అంటే 1907లో ప్రొఫెసర్ లక్ష్మీ నర్సు, తమిళనాడుకు చెందినటువంటి ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ రాసినటువంటి ప్రొఫెసర్ లక్ష్మీ నర్సు రాసినటువంటి ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం అనే గ్రంథం బాబాసాహెబ్ దృష్టిలో పడ్డది. ఆ గ్రంథం గురించి ఎవడో చెప్తే ఆ గ్రంథం గురించి అతని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెతకని ప్రదేశం లేదు. కనీసం పాత పుస్తకాలన్నా దొరుకుతుందని పాత పుస్తకాలన్నిటినీ పరిశీలించాడు. కానీ ఎక్కడ కూడా బాబాసాహెబ్ దొరకకపోతే ఒక మిత్రుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, మీకు ఇక్కడైతే దొరకకపోవచ్చు, కలకత్తా పుస్తకాలయంలో, లైబ్రరీలో దొరికే అవకాశం ఉందని బాబాసాహెబ్కు సజెస్ట్ చేస్తే ఇమీడియట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1944లో కలకత్తా లైబ్రరీకి వచ్చేసి లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నింటినీ గాలిస్తారు. ఆ పుస్తకం దొరకదు.
వెతికి 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 చివరకు బాబాసాహెబ్కు ఒక ఆలోచన వస్తుంది, మరి ఇక్కడ లేకపోతే కనీసం స్టోర్లన్నా ఉండవచ్చు అని ఆ లైబ్రరీ ఎంప్లాయీస్ దగ్గర వెళ్ళేసి ఆ స్టోర్ కీస్ తీసుకొని స్టోర్లో వెళ్ళి అక్కడ వెతికితే ప్రొఫెసర్ లక్ష్మీ నరసు రాసినటువంటి ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం అనే గ్రంథం దొరకడం జరుగుతుంది. ఇమీడియట్గా ఆ బుక్ను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొని 1944లో తన సొంత ఖర్చులతో రీప్రింట్ చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ప్రపంచ జ్ఞాని. ఈ ప్రపంచంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక రకాల విషయాల మీద, అనేక రకాల రంగాల మీద, అనేక రకాల సాహిత్యాల మీద జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. తన సమాజాన్ని బానిసత్వం నుండి బానిస విముక్తి పోరాటం చేస్తున్న క్రమంలో తన సమాజానికి ఏది అవసరము, తన సమాజానికి శాశ్వత పరిష్కారం ఏది అనే దిశలోనే బౌద్ధం వైపు ఆలోచన చేయడం జరిగింది. మన పూర్వీకులు నాగవంశీయులు, మన పూర్వీకుల యొక్క చరిత్ర ధ్వంసమైంది, అదే చరిత్రను నేను తిరగరాస్తా అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని స్వీకరించారు. ఇక్కడ బ్రాహ్మణవాదులు చెప్తారు హిందుత్వంలో భాగమే బౌద్ధం అని. హిందుత్వంలో భాగం బౌద్ధం ఎట్లయితుంది? హిందుత్వాన్ని బొందబెట్టింది బౌద్ధము. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందువుల మీద ప్రేమతో హిందుత్వంలో భాగమైనటువంటి లేదా విష్ణు యొక్క అవతారంలో ఉన్నటువంటి బుద్ధుని స్వీకరించేది ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927 డిసెంబర్ 25న మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టేవారు కాదు. హిందూ ధర్మాలకు, హిందూ ధర్మ గ్రంథాలకు మూలమైనటువంటి, వాళ్ళ శాసనాలకు, వాళ్ళ ఆధిపత్యానికి మూలమైనటువంటి ధర్మ గ్రంథాన్ని కాల్చి పడేశారు, దహనం చేసి పడేశారు మహద్లో. ఆ తర్వాత 13 అక్టోబర్ 1935లో ఏహుల సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను హిందూ ధర్మంలో పుట్టాను, అది నా చేతిలో లేదు, కానీ నేను హిందూ ధర్మంలో మరణించని చెప్తారు. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే గ్రంథంలో హిందూ ధర్మ గ్రంథాలు అత్యంత భయంకరమైనటువంటివి, కుట్రపూరితమైనటువంటి, విషపూరితమైనటువంటివి, వీటిని డైనమాట్లు పెట్టి పేల్చండి అని చెప్తున్నారు. రిడిల్స్ ఇన్ హిందూయిజంలో హిందూ ధర్మం యొక్క మొత్తం చరిత్రను బట్టబయలు చేయడం జరిగింది. అటువంటి బౌద్ధ ధర్మ చరిత్రను హైందవంలో భాగం అని చెప్పడము అది నీచత్వము, ఆర్ఎస్ఎస్ యొక్క హిందూ ఉన్మాదుల యొక్క దిగజారుడుతనము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను హిందూ ధర్మంలో పుట్టాను, అది నా చేతిలో లేకుండే, కానీ నేను హిందూ ధర్మంలో మరణించని ఇచ్చిన స్టేట్మెంట్ రోజే ఈ దేశంలో హిందూ ధర్మం మరణించినట్టు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జర్నీలో 1907లో మ్యాట్రికులేషన్ పాస్ అయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారుకు సన్మాన సభ ఏర్పాటు చేసినప్పుడు తన గురువు కెలుస్కర్ గురువు గారు బుద్ధుని చరిత్ర అనే గ్రంథాన్ని ఇవ్వడం జరుగుతుంది. 1907 నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధుని ఎప్పుడైతే చదువుతారో బుద్ధుని వైపు ఆకర్షితులయ్యారు, బౌద్ధ సాహిత్యం తెలుసుకునే ప్రయత్నం చేశారు. బౌద్ధ సాహిత్యం తెలుసుకునే ప్రయత్నంలో ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్ర, ఈ దేశంలో కనుమరుగైనటువంటి చరిత్ర మీద అనేక రకాల పరిశోధన చేసి వేల రకాల పుస్తకాలను పరిశీలించి నా సమాజానికి, నా అస్పృశ్యతకు పరిష్కార మార్గం ఇదే అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్ఫామ్గా 1956 ఎన్నుకోవడానికి అవకాశం ఎందుకు వచ్చింది అంటే 1956లో 56 వరకు బుద్ధుడు మహాపరినిర్వాణం చెంది 1956లో 2500 సంవత్సరాలు పూర్తి అవుతుంది. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 అనే సంవత్సరాన్ని ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అశోక విజయదశమి రోజుననే, అది తిథి తేదీ కాదు, తిథులకు తేదీలకు సపరేట్ ఇది ఉంది. దీని కొరకు నాలెడ్జ్ కావాలంటే బొర్ర గోవర్ధన్ సార్ గారి ఆర్టికల్స్ లేదా వీడియోస్ చూసే ప్రయత్నం చేయండి. దాని నక్షత్రాలు, తిథులు, వీటి మీద సార్ గారి గొప్ప విశ్లేషణ ఉంది. అశోక విజయదశమి రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధానికి తీసుకోవడానికి కారణం ఏంటంటే మొదటి ధమ్మచక్ర ప్రవర్తనము సారనాథ్లో 5 శిష్యులతో బుద్ధుడు ఇవ్వడం జరిగితే, రెండవ ధమ్మచక్ర ప్రవర్తనం పాటలిపుత్ర మైదానంలో వేల సంఖ్యలో సామ్రాట్ అశోక చక్రవర్తి నడపడం జరిగింది. మూడవ ధమ్మచక్ర ప్రవర్తనాన్ని 1956 అక్టోబర్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాగుల యొక్క
కేంద్రము నాగనది దగ్గర ఉన్నటువంటి చారిత్రాత్మకమైన ప్రదేశము నాగ్పూర్లోనే బౌద్ధ ధమ్మాన్ని తీసుకోవడం జరిగింది. నాగుల దేశానికి కేంద్రము నాగనది, పక్కనున్నటువంటి నాగనది ప్రవహిస్తున్నటువంటి నాగపూర్లో బౌద్ధ ధమ్మాన్ని 1956లో స్వీకరించడం జరిగింది. ఇక హిందూ ధర్మం, బౌద్ధం హిందూ ధర్మంలో భాగం అనుకునేవారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రతిజ్ఞలో 22 చదువును, కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని దేవునిగా అంగీకరించను, దేవునిగా కొలువను, గౌరీ పార్వతీయులను దేవుడిగా అంగీకరించను, వాళ్లను కొలువనని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బ్రాహ్మణుల చేత ఎటువంటి పూజలు కర్మకాండలు నేను నిర్వహించను అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా ఆ ప్రతిజ్ఞలో ప్రతిజ్ఞ చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధం స్వీకరించడానికి చారిత్రాత్మక కోణం ఉంది, చారిత్రాత్మక ఆధారాలు ఉండే. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950లో శ్రీలంకలో వరల్డ్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్కు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ వరల్డ్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్లో బాబాసాహెబ్ ఒక కార్యకర్తగానే అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ఈ వరల్డ్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ప్రతి 4 సంవత్సరాలు జరుగుతుంది. 1954లో బర్మదేశం రంగుల్లో జరిగినటువంటి వరల్డ్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యారు. ఈ వరల్డ్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి ప్రకటన ఏమిటంటే, జాతీయ పతాకం మధ్యలో ధమ్మచక్రాన్ని ముద్రించాను, భారతదేశ రాష్ట్రపతి నిలయంపై ధర్మచక్రాన్ని నిలబెట్టాను, అశోక స్తంభం శిఖరాగ్రంపై ఉన్న సింహాలను భారత రాజ్య చిహ్నాలుగా ముద్రించాను, జాతీయ పతాకంలో ధమ్మ చక్రాన్ని నిర్మాణం చేసి భారత గడ్డపై బుద్ధుని యొక్క ఉనికిని చాటాను, బౌద్ధం అనే మహావృక్షం ఎండిపోయిన భారతదేశంలో వేళ్ళు భూమిలోనే సజీవంగా ఉన్నాయి, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి బౌద్ధులు ఆ మహావృక్షానికి నీళ్లు పోసే ప్రయత్నం చేస్తే ఆ బౌద్ధ మహావృక్షం చిగురిస్తుంది. కాబట్టి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి బౌద్ధులు సహకరించాలని రంగూన్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది 1954లో. అదే క్రమంలో ఈ దేశంలో అయినటువంటి గొప్ప పండితుడు రాహుల్ సంస్కృత్యాన్ ఆయన ఏమంటాడంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక మహానుభావుడు బుద్ధుని యొక్క పంచశీల జెండాను ఈ దేశంలో స్థాపించాడు, దాన్ని ఆపడం ఎవరి తరం కాదు, అది ఒక ధమ్మ విప్లవం, అది కొనసాగుతూనే ఉంటుందని చాలా కాన్ఫిడెన్స్తో రాహుల్ సంస్కృత్యాన్ అనే పండితుడు, చరిత్రకారుడు, పరిశోధకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై కామెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత 1956 నవంబర్ 15న నేపాల్ ఖట్మండులో వరల్డ్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే నాగ్పూర్ బౌద్ధ ధమ్మ దీక్షలో సుమారు 7 లక్షల మందితో, ఇమీడియట్గా 2 రోజుల తర్వాత చంద్రపూర్లో సుమారు 2.5 లక్షల మందితో, అంటే 9 లక్షల మందికి బౌద్ధ ధమ్మాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు, ఆధునిక బుద్ధుడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బోధిసత్వునిగా కొలుస్తాము అని వరల్డ్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బోధిసత్వ అనే బిరుదుతో సత్కరించడం జరిగింది. భారతరత్న ఈ దేశం ఈరోజు ఇచ్చిందో, మొన్న ఇచ్చిందో, బీజేపీ ఇచ్చిందో, కాంగ్రెస్ ఇచ్చిందో పక్కన పెడితే ప్రపంచ దేశాల బౌద్ధులందరూ కలిసి వరల్డ్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్లో 1956 నవంబర్ 15న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బోధిసత్వ అనే బిరుదుతో కొలవడం జరిగింది. బుద్ధుని తర్వాత ఈ బిరుదు ఏ మహానుభావుడికి లేదు, ఏ మనిషికి లేదు, అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ధమ్మ విప్లవం, దాని చారిత్రాత్మక కోణం కొంతవరకు తెలుసుకున్నాం. ఆ ధమ్మ విప్లవాన్ని తర్వాత ప్రత్యేకంగా ఒకరోజు యాక్చువల్లీ ఆ ధమ్మం ద్వారానే తన సమాజము బానిసత్వం నుండి ఎలా విముక్తి చెందుతుంది, దానికి అవకాశాలు ఏమున్నాయి, పూర్వం
నాగవంశులు ఏ విధంగా పరిపాలించారు, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది అనేది పూర్తి స్థాయిలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఈరోజు సమయం ఎక్కువ తీసుకున్నప్పటికీ చాలామంది, ప్రత్యేకంగా అత్యంత సన్నిహితులు, దాదాపు సమయం ఎక్కువైనా పర్వాలేదు, మేము నలుగురు మిన్నా పర్వాలేదు, కానీ మధ్యలో ఆపమాకండి, కంటిన్యూ చేయండి, ఎక్కడ డిస్టర్బ్ చేయకండి. పార్ట్ 2గా పెట్టిన ఆ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కంటిన్యూ చేయమంటే ఈరోజు పూర్తి స్థాయిలో కంటిన్యూ చేశాను. ఆ తర్వాత క్రమంలో నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. కామెంట్స్ చూడమంటారా? ఇప్పుడు కామెంట్స్ అనేసరికి చాలామంది నేను ఇది అడిగాను మీరు చెప్పలేదని అంటున్నారు. వాస్తవం ఏంటంటే మీరు కామెంట్ చేస్తున్న కొలది అది బ్యాక్ వెళ్ళిపోతుంది. అది నాకు ఇప్పుడు కనబడది కాబట్టి, అప్పటి నుండి నేను మాట్లాడు మీదనే ధ్యాస పెడతాము, కామెంట్ మీద పెట్టాము కాబట్టి ఇప్పుడు అది కనబడది. TV9లో మాతో ఈరోజు ఏదో జరిగింది, పోయింది. అది ఏమన్నా అడగదలుచుకుంటే, తుఫాన్ 1976లో ఆంధ్ర ప్రాంతంలో వచ్చింది, 86లో అది కర్ణాటక సిచ్యువేషన్ అన్న. మీరు టీవీలో డిబేట్లో వస్తే బాగుంటుంది, అప్పుడు అందరికీ తెలుస్తుంది. టీవీ డిబేటు ఈరోజు సామాజిక మాధ్యమాలు ఉన్నప్పుడు టీవీని ఎవడు ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. నాకు తెలిసి నేను ఎన్నడూ టీవీ చూడట్లేదు. చాలామంది నాకు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు టీవీలు చూడట్లేదు. వాళ్ళ టీవీలలో మనం ఎందుకు డిబేట్ ఇవ్వడం? ఇది మన మీడియా, మనమే రచయితలం, మనమే జర్నలిస్టులం. మన బాధల్ని మన ప్రజల వరకు తీసుకెళ్దాం. ఇక మన శత్రువు విని వాడు రకరకాల కామెంట్ చేస్తే కుక్కల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సింహం తన పని తాను చేయాలి, ఏనుగు తన పని తాను చేస్తూ ఉండాలి. తన సొంత లైబ్రరీలో 50,000 బుక్స్ ఉండటం చాలా గ్రేట్ అన్న, చాలా విలువైన. ఎస్ అన్న, మూర్ఖులు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇవన్నీ కామెంట్స్ నేను అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన క్రైస్తవాన్ని ద్వేషించలేదు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ మతాన్ని ద్వేషించలేదు. చాలామంది ముస్లింను వ్యతిరేకంగా బౌద్ధాన్ని స్వీకరించారని చెప్తారు. ఆ మనిషిలో అటువంటి ఆలోచన ఉంటే ఆర్టికల్ 28, ఆర్టికల్ 39లో ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీ అంటే అల్పసంఖ్యాకుల యొక్క భాష రక్షణ కొరకు, వాళ్ళ యొక్క సంస్కృతి రక్షణ కొరకు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్థాపన కొరకు ఈ దేశం కట్టుబడి ఉండాలని ప్రాథమిక హక్కులోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 28లో చాలా స్పష్టంగా బాబాసాహెబ్ ఏం చెప్తున్నారు? ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థలో కూడా ఎటువంటి మతానికి ప్రమేయం ఉండకూడదని చెప్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకవేళ ఆ మతాలను ద్వేషించి ఉన్నట్లయితే ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఒకవేళ ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 ప్రాథమిక హక్కుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చి ఉండకపోతే ఈ 70 సంవత్సరాల రాజ్యాంగ పాలనలో ఈ దేశంలో ముస్లింలు కనుమరుగయ్యేవారు, క్రిస్టియన్లు నామరూపాన్ని కూడా ఉండేవారు కాదు. ప్రాథమిక హక్కుల్లో వాళ్లకు భాష రక్షణ కొరకు, సంస్కృతి రక్షణ కొరకు, విద్యా సంస్థల స్థాపన కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ప్రాథమిక హక్కులో సూచించడం చేత ఈరోజు నువ్వు చర్చికి వెళ్ళి ప్రార్థన చేయగలుగుతున్నావు. ఇది చాలామందికి అర్థం కావాలి, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను కూడా బాబాసాహెబ్ సంస్థలో పనిచేస్తున్నాను, రాజ్యాంగ ప్రకారమే పనిచేస్తున్నాను, రాజ్యాంగ హక్కుల కొరకే పనిచేస్తున్నాను. మతాలను అగౌరవపరచడం లేదా మతాలను ద్వేషించడం ఎక్కడ కూడా నాకు లేదు. ఉన్న చరిత్రను చారిత్రాత్మకంగా పరిశోధనాత్మకంగా నా ప్రజల ముందు ఉంచడం నా బాధ్యత. ఆ చరిత్ర ఉంచే క్రమంలో పూర్వీకుడు బౌద్ధం అయితే బౌద్ధమని చెప్పాలా, దానికి నేను బుద్ధిస్టని బౌద్ధం గురించి చెప్పడం కాదు. చరిత్రను చెప్తున్నప్పుడు చరిత్రను యాజ్ ఇట్ ఈస్గా అంగీకరించాల. ఇక నువ్వు మత ఉన్మాదంలో, మత బానిసత్వంలో నువ్వుండి నాకు కామెంట్ చేస్తా అంటే నీకు ఆ స్థాయి లేదు, రాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై భీమ్.